దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు మన మధ్యలో ఉన్న సహోదరి వసుంధర ముందుకు వచ్చి చదవాల్సిందిగా ప్రోబేట మనం చేసుకుంటున్నాము. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. రాజు నిర్దేశరు లోకమంతటా నివసించు సకల జనులకు దేవతలకు ఆయా భూషణలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకును నాకు మనసు కలిగెను. ఆయన సూచన క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చిన్న పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. థాంక్యూ అమ్మా. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా దేవా, ప్రభా కనికర గల మా ప్రభువా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిద్రకు తండ్రి, సమాధానికి అధిపతి మా ప్రభు. ప్రభా ఇదిగానే అంత గొప్ప దేవుడు ప్రభా మాకు కలిగినందుకు నీకే లెక్కలేని వందనములు, స్తోత్రములు. ఆ విధంగా ప్రభా అయ్యా ఇదిగానైనా నువ్వు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటివరకు పాఠం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా నేను నామాన్ని స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయము ప్రభా నువ్వు ఇదిగానైనా మాట్లాడే సమయంలోకి వచ్చాము నైనా. ప్రభా ఇక్కడ ప్రభా మనిషి కాదు ప్రభా, అయ్యా మాట్లాడేది పరిశుద్ధాత్మ గల దేవుడు. యేసయ్యా నువ్వే నీ దాసులో ఉండి మాట్లాడే దేవుడు నైనా. నీ దాసునికి ప్రభా ఇదిగనైనా ఏదైతే ప్రభా చదివించిన మాటలో ప్రభా నువ్వే నాలో ఉండి మాట్లాడి ఇదిగనైనా మరి సంఘము ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయ దీవులు పొందుకోవటానికి, ఈలోకి సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ వాక్యము ప్రభా ఎంతో ఇదిగనైనా మాకు ఉపయోగకరంగా ఉంటుంది యేసయ్యా. ఆ మాటలు శ్రద్ధగా భయభక్తులతో విని ప్రభా ఇదిగనైనా ఆ మాటల ప్రకారంగా మా జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభా నిత్య జీవానికి వారసులుగా ప్రభా మేము ఉండటానికి సహాయం దయచేయమని అయ్యా అదిగనా తండ్రి నీ యొక్క నామంలో ప్రభా ఈ ప్రార్థన నీ సన్నిధిలో చేసుకోమని సహాయం దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుబడిన వాక్యం భాగంలో మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమేన్ అనండి. కలుగును గాక అంటే ఏమనాలి మనం? ఆమేన్. క్షేమాభివృద్ధి కావద్దా మనకి? దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్య స్వరూపమైన దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు మాట్లాడటానికి, వినటానికి మనము సిద్ధపడాలి. సహోదరు నిద్రపోతున్నప్పుడే సిద్ధపడాలి. అందరూ వాక్యం వినటానికి సిద్ధపడాలి. అప్పుడే దేవుడు ఆ దేవుని యొక్క మాటల ద్వారా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దేవుడు మీకు క్షేమాభివృద్ధి ఇస్తా అన్నాడు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి ఇచ్చే దేవుడు అంటే మన దేవుడు. మన దేవుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? క్షేమాభివృద్ధి. ఏంటి క్షేమాభివృద్ధి చెప్పండి? అభివృద్ధి వేరే, క్షేమాభివృద్ధి వేరే. అభివృద్ధి వేరే. అభివృద్ధి అంటే ఏంటి? అన్ని కలిగి ఉండటం. అమ్మా అన్ని కలిగి ఉండటం అభివృద్ధి అంటే. ఇప్పుడు ఒక మామిడికాయ చెట్టు ఉందనుకోండి, మామిడికాయ చెట్టు ఉంది, బాగా అభివృద్ధి అవుతుంది, చెట్టు అభివృద్ధి అవుతుంది, దానికి కాయలు కూడా వస్తున్నాయి. కానీ ఆ కాయలు ఏమవుతుంది? పాకానికి వచ్చేంత వరకు
లేదంటే అది తెంచబంది పడే వరకు చిన్న చిన్న పిందెలకు ఉన్నప్పుడే రాలిపోతున్నాయి. అన్ని కాస్తుంది కానీ ఏ లాభం? రాలిపోతుంది. అది అభివృద్ధి పొందుకుంది, చెట్టు చూడటానికి పెద్దగా ఉంది. ఆ నాటిన యజమానుడు సంతోషం, నా చెట్టు బాగా అభివృద్ధి పొందుకుంటుంది కదా, ఇంకా మంచి మంచి కాయలు వస్తాయి అనుకున్నాడు. పిందులు పడుతుంది, సంతోషిస్తున్నాడు. ఆ పిందులు ఏమవుతున్నాయి అంటే ఆ చెట్టుకి ఏం లేదు, క్షేమం లేదు. ఆ చెట్టుకి ఏం లేదమ్మా కదా, అర్థమవుతుందా? లేదంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు మనకి తింటా అంటే తిండి లేదు ఏమ్మా, తింటా అంటే చాలా మందికి కదా ఇలాంటి విలువైన వస్తువులు కొనుక్కోవాలంటే తిండి బండారాలు మంచి మంచి, ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి కదా, అవి కొనుక్కొని తిందాం అనుకుంటే అప్పుడు మనకి ఏ లేవు, బిర్యానీ తిందామని. కానీ ఒకప్పుడు బిర్యానీ తింటే అబ్బో మరుసటి రోజు అందరూ చెప్పుకోవాలి, నేను బిర్యానీ తిన్నారా, నేను బిర్యానీ తిన్నారా అని కదమ్మా. ఫస్ట్లో బిర్యానీ తినేవాళ్ళు తినొచ్చి ఏం చేస్తారు, నేను బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ తిన్నాను, మటన్ బిర్యానీ తిన్నాను అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే అప్పుడేమో తిన్నామంటే డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులుండి కొనుక్కొని తిందామంటే ఆరోగ్యం లేదు, షుగర్లు కదా, బీపీలు ఎక్కువ తింటే అరగించుకోలేము. చూడండి, అదే మనకి మంచి ఆరోగ్యము. సరే, క్షేమాభివృద్ధి అంటే ఆరోగ్యముతో పాటు తిని అరిగించుకునే శక్తి కూడా ఉన్నప్పుడే. హల్లెలూయా. కొనుక్కుంటానికి శక్తి కలిగి ఉన్నప్పుడే అది క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి, అభివృద్ధి ఉండటం వేరే. చాలా మంది బాగా పెద్ద పెద్ద అద్దాల మేడలు ఉన్నాయి, కానీ వాళ్ళకున్న కష్టాలు మనకు తెలుసా అమ్మా? వాళ్ళకున్న శ్రమలు వినండి, వాళ్ళకున్న శ్రమలు తెలిసే ఎవరికైనా? చూడటానికి అద్దాల మేడలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం పొందుకున్నారు? అభివృద్ధి పొందుకున్నారు. చాలా మంది ఇళ్లలో చూడండి, చూడటానికి అందరూ బాగానే ఉంటారు, కానీ లోపల జరుగుతున్న అంతరంగంలో ఉన్న ఆ కొట్లాట్లు మనకి తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న కలహాలు మనకి తెలుసా? చూడటానికి మాత్రం అబ్బా ఇల్లు బాగుందిరా, ఇల్లు చూసి ఏమనుకుంటామమ్మా, బాగుంది అనుకుంటాం. వాళ్ళు అభివృద్ధి పొందుకున్నారు, కానీ వాళ్ళ కుటుంబంలో ప్రతిరోజు గొడవలే. భార్య భర్తలకి సంబంధాలు ఉండవు. మళ్ళీ తల్లిదండ్రులు బిడ్డలతో సంబంధం ఉండదు, బిడ్డలు తల్లిదండ్రులతో సంబంధం ఉండదు. వాళ్ళ కుటుంబంలో కలహాలు, కొట్లాట్లు, గొడవలు, రోగాలు, కొంతమందిలలో రోగాలు, వేదనలు, శోధనలు. వాళ్ళు అభివృద్ధి పొందుకున్నారు, కానీ వాళ్ళకి ఏం లేదు, క్షేమం లేదు. ఏం లేదమ్మా? క్షేమం లేదు. క్షేమం అంటే మనము ఆనందంగా, మనం ఎదిగే కొద్దీ మనం కూడా ఆనందించబడాలి. ఒక డబ్బు ఉంటేనే సంతోషం ఉన్నట్ట, మనకి ఆ డబ్బును అనుభవించే ఆరోగ్యం కూడా ఉండాలి. కనుక క్షేమము, అభివృద్ధి అంటే అది దేవుడు కలిగించేది. అభివృద్ధి నువ్వు ఎంత కష్టపడితే అంత ఎదుగుతావు. నేను రాత్రిగా పగలనక పని చేసేవాళ్ళు ఉంటారు, సంపాదించుకుంటారు. కొంతమంది రకరకాలుగా సంపాదన కోసం ఆరాట పడుతూ ఉంటారు, కానీ అది వట్టి అభివృద్ధి, క్షేమం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబానికి ఏమేమి ఇవ్వబోతున్నాడమ్మా? క్షేమాభివృద్ధి. నాకు అభివృద్ధి ఒకటి ఉంటే చాలు అనుకోవద్దండి, దానికి క్షేమం, కాపుదలు కూడా కావాలి. దాన్ని అనిపించడానికి మంచి ఆరోగ్యం కావాలి. కుటుంబంలో అందరూ కలిసి జీవించడానికి అందరికి మంచి మనసులు ఉండాలి, మంచి హృదయాలు ఉండాలి, సర్దుబాటు ఉండాలి. అప్పుడే మనము క్షేమాభివృద్ధి పొందుకుంటా ఉంటాం. హల్లెలూయా. క్షేమాభివృద్ధి. ఉదాహరణకి ఐగుప్తులో మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? ఐగుప్తుకి ఎవరు వెళ్ళారు?
యాకోబు యొక్క కుమారుడు, చిన్న కుమారుడైన యోసేపు వెళ్ళాడు. అవునా కదా? ఎందుకు వెళ్ళాడు? ఆయన బానిసగా వెళ్ళాడు. తర్వాత అక్కడ ఆయన ఎంతగానో దేవుడు ఆశీర్వదించబడి అక్కడ ఉన్న కష్టం, బాధ, సోదరులు అన్ని తట్టుకొని దేవుడు తోడుగా ఉండి ఆయన ఐగుప్తికి ప్రధానమంత్రి చేశాడు దేవుడు. ఆ ప్రధానమంత్రి చేసినాక తర్వాత తన వాళ్ళని ఇప్పుడు నేను వచ్చాను, మొదటగా నేను వచ్చినాక మా డానియల్ని తీసుకొచ్చాను. ఇప్పుడు అలాగనే మన బంధువుల్ని, రక్త సంబంధికులు ఒకరు చేసుకోవటం. మనం అరే ఇక్కడ బాగుందిరా మీరు రండి అంటాం. ఇప్పుడు ఈ రోజులో స్వార్థాలు ఎక్కువైపోతున్నాయిలేండి. నేనే బ్రతకాలి, పక్కన వాళ్ళు బ్రతకడానికి ఇల్లేదు, నేను బాగుండాలి. ఒకప్పుడు అలా కాదండి. మా నాన్నగారంట మా నలుగురు అన్నదమ్ములు అయితే ఒకసారి ఒక 5 ఎకరాలు సంపాదించాడు. ఎంత సంపాదించాడమ్మా? అది పోరంబోకు భూమి అంటారు కదా, పట్ట భూమి కాకుండా పోరంబోకు భూమి అంటారు, గవర్నమెంట్ భూమి. అది ఆక్రమించారు. అప్పట్లో ఎవరైతే ఆక్రమించుకొని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు సాగు చేసుకుంటారో తర్వాత వాళ్ళ మీద పట్టా భూమి ఇస్తారు. గవర్నమెంట్ పట్టా భూమిగా ఇస్తారు. అంటే నువ్వు ఉన్నంతకాలం సాగు చేసుకో అని. ఆ పట్టా భూమిని కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ లేదు. అయితే మా నాన్నగారు ఏం చేసినట్టే ఆక్రమించిన 5 ఎకరాలు ఆ నలుగురు అన్నదమ్ములు అందరికి తలా కొంచెం ఇచ్చేసాడు. మనం ఈ రోజులు ఎత్తామా? ఈ రోజులు అసలుకి ఒకసారి ఆలోచించేయండి. ఈ రోజులు ఎత్తామమ్మా? ఎవరు? కానీ మా నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు అందరికీ పంచిపెట్టాడు. ఒకసారి నాకు చిన్న గుర్తుంది. అది ఏదో వాళ్ళు ఆక్రమించడానికి వచ్చినప్పుడు మా నాన్న అడ్డు ఉండి దెబ్బలు తిన్నాడు మా నాన్నగారు, మా తండ్రి గారు. అలాగా చూడండి, ఆ రోజుల్లో ఏదైనా కానీ మనం చేసే ప్రతి దానికి మనము బాగున్నామంటే 10 మందిని బాగుండాలి అని ఆలోచన చేస్తాం. ఇప్పుడు యోసేపు కూడా ఆలోచన చేశాడు. తన వారిని, తన కన్న తండ్రిని, తన అన్నదమ్ముల్ని ఐగుప్తికి మొదటిగా ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఎంతమంది వెళ్ళారు ఐగుప్తికి ఇశ్రాయేల్ ప్రజలు? తెలియదు కదా. దీనే నిర్గమకాండం తెలుసుకోవాలి. నిర్గమకాండము 5వ వచనం. వీరిలో చదవండి ఎవరైనా తీసారా? నిర్గమకాండము 1వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 5వ వచనం చదవనమ్మా. వీరిలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భున పుట్టిన వారందరూ 70 మంది. ఎంతమంది అమ్మా? 70 మంది. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తికి వెళ్ళారు. అర్థమవుతుందా మీకు? 70 మంది ఐగుప్తికి వెళ్తే ఆ 70 మంది కాస్త 20 లక్షల మంది అయ్యారు ఐగుప్తిలో. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. వెళ్ళింది 70 మంది. అక్కడ ఎంతమంది అయ్యారు? వాళ్ళు 20 లక్షల మంది అయ్యారు. ఆడవాళ్ళే పురుషులైన వారు 6,000 మంది పురుషులైన వారు. దానికి 6,000 ఇంటూ 6 లక్షల మంది. 6 లక్షలు ఇంటూ భార్యలు ఉంటారు కదా, మళ్ళీ 6 లక్షలు 12 లక్షలు ఇంటూ వాళ్ళ పిల్లలు ఇద్దరు వేసుకున్నా కానీ వాళ్ళకి దాదాపు 20 లక్షల మంది ఐగుప్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు? అభివృద్ధి పొందుకున్నారు. ఎంతమంది? 70 మంది వెళ్ళారు, 20 లక్షల మంది అభివృద్ధి పొందుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి లేనిది ఏంటంటే అక్కడ క్షేమం లేదు. అవునా కదా? దేవుని వాక్యంలోనే చూద్దాం మనము. నిర్గమకాండంలోనే ఇక్కడ చూడండి, మొదటికి వెళ్ళింది యాకోబు కుమారుడు యోసేపు అయితే తర్వాత ఆయన ద్వారా తన కుటుంబం, తన తల్లిదండ్రులు 70 మంది వెళ్తే అక్కడ చూడండి 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లను ఎవరు అతను పై చదివితే 8వ వచనం చదివితే అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతియు ఈ జనము మనకంటే విస్తారముగా
ఏమవుతున్నారంట? బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తుగా జరిగిద్దాము రండి. ఆగమ్మా, ఏమయ్యాది ఇక్కడ? 75 మంది ఇశ్రాయేలు ప్రజలు బ్రతకటానికి ఐగుప్తుకి వెళ్ళారు. ఎవరిని చూసి వెళ్ళారు? యాకోబు కుమారుడైన యోసేపుని చూసి వెళ్ళారు. ఇప్పుడు మన చూసి చాలా మంది, అరే నేను మీ దగ్గరకు వస్తానంటే అక్కడికి వచ్చి ఏం చేస్తావురా? చాలా మంది ఇష్టం లేని, అక్కడ నేనే బ్రతకలేకపోతున్నాను, నువ్వు వచ్చి ఏం చేస్తావు? కానీ ఇక్కడ యోసేపు అప్పుడు ఐగుప్తుకి ప్రధానమంత్రి ఆయన చూసుకొని తల్లిదండ్రులు వెళ్ళారు, తన అన్నలు అందరూ వెళ్ళారు. 70 మంది వెళ్తే అక్కడ ఐగుప్తులో వీళ్ళు విస్తరించి 25,000 మంది అయ్యారు. వాళ్ళని పెరగకుండా చేయటానికంట ఐగుప్తు రాజు ఏం చేశాడు తెలుసా? స్త్రీలైనందరినీ ఒక చోట పెట్టిందంట, పురుషులైన అందరినీ ఒకసారి పెట్టిందంట. పెడితే ఊరుకుంటారా? భార్య భర్తలు దొంగ సాటకం వాళ్ళు కలుసుకునే వాళ్ళంట, మళ్ళీ సంతానం అభివృద్ధి అయ్యేదంట. చివరికి ఏమైంది? పుట్టిన మగపిల్లని చంపేసేయండి. వీళ్ళు బాగా విస్తరించిపోతున్నారు, బలిష్ఠులు అవుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? బలిష్ఠులు అవుతున్నారు, అభివృద్ధి పొందుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఏం లేదు, అక్కడ క్షేమం లేదు. అర్థమవుతుందమ్మా? వాళ్ళకి ఏం లేదు, క్షేమము లేదు. ఎందుకు క్షేమము లేదు? వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. అప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. దేవుని యందు భయభక్తి లేదు వాళ్ళకి. దేవునిపై నమ్మకం లేదు వాళ్ళకి. దేవునిపై విశ్వాసం పెట్టలేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎంత బలిష్ఠులైనప్పటికీ ఐగుప్తు రాజులకి, ఐగుప్తు కింద బానిస బ్రతుకులో బ్రతికారు. వెట్టి చాకిరీ చేశారు. ఇటుకల పని వాళ్ళదే, బేల్దొర పని వాళ్ళదే, చెక్క పని వాళ్ళదే. వాళ్ళు మొత్తము ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఏ పని చేయాలన్నా ఎవరు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు చేయాలి. తినేటప్పుడు రే పని ఉంది రమ్మంటే వెళ్ళాలి. అయ్యా నేను తింటున్నాను కదా అంటే ఏం చేస్తారు? బొచ్చు మగానికి వేసి కొట్టేసి తన్నుకుంటూ లక్కుంటూ పోయేవాళ్ళు. అంత భయంకరమైన జీవితం. కానీ వాళ్ళు జనాంగం అయితే అభివృద్ధి అయ్యారు. వాళ్ళకి ఏం లేదు, క్షేమం లేదు. మనకి డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బును అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలా? ఆ డబ్బును అనుభవించడానికి శక్తి ఉండాలా? ఆ డబ్బు ద్వారా మనము ఏదైనా ఒక కార్యం చేసుకోవటానికి, మన ఇల్లు కొనుక్కోవటానికి ఇదిగో నువ్వు సిద్ధపడాలా? అందుకే నీకు దేవుడు అభివృద్ధి ఉంటున్నా కానీ నువ్వు అనుకున్న పని ఏదైతే నువ్వు చేయగలిగి నీ శక్తివంతం లేకుండా నువ్వు కష్టపడుతున్నావు, కానీ దానికి నీకు అభివృద్ధి ఇస్తాడు. కానీ అది తర్వాత ఏమైద్దు. కానీ దేవుని యొక్క క్షేమం ఉంటే సంతోషంగా ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుడు ఉన్న. అందుకే ఇక్కడ పలుకుతున్న మాటలు మనం చూస్తే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ మీకు క్షేమాభివృద్ధి కలుగుని గాక, క్షేమాభివృద్ధి కలుగుని గాక. చూడండి, ఇప్పుడు నవీన్ చదువుకుంటున్నాడు. చాలా మంది వాళ్ళ క్లాస్మేట్స్ కానీ, వాళ్ళు పక్కన సెక్షన్లు కానివ్వండి, లేదంటే వాళ్ళకి స్కూళ్ళకి కానివ్వండి, చాలా మంది చదువుతారు కదా. మరి అందరూ చదువుతున్నారు, ఎందుకు తప్పుతున్నారు? క్షేమం లేక. దేవుని యొక్క అందరూ చదువుతున్నారు. మనము ఎక్కడైనా ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నాం, పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్తున్నాం, ఇంటికి వస్తున్నాం. దేవుని యొక్క క్షేమం ఉండాలా కదా? దేవుని క్షేమంగా మనని కాపాడితేనే మనం ఇంటి దాకా చేరుతాం. మన పడకలో కూడా మన దేవుడు మనం కాపాడకపోతే పొద్దున లేవం. అది ఏమైందిరా పొద్దున, నిన్నే రాత్రి 9 గంటల మేము మాట్లాడుకున్నాం, పొద్దున చచ్చిపోయిండే, పొద్దున మరణించిండే అనుకుంటామా లేదా? ఎందుకు? ఆ నిద్రలో కూడా మన్ని దేవుడు కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు. నువ్వు గురకబెట్టి నిద్రపోతావు, కానీ ఏసే నీ పక్కనే ఉంటాడు.
హల్లెలూయా. యేసయ్య నీ పక్కనే ఉంటాడు, నీ పడక ఎదుట ఇలా చూస్తూ ఉంటాడు. ఒక దోమ వచ్చింది అనుకో, అయితే మా ఓడి కుట్టగాకు డెంగ్యూ వచ్చింది, మళ్ళీ కుడితే కొట్టేస్తాడు దోమని. మనమైతే హాయిగా నిద్రపోతాం, ఆయన మాత్రం పుడకడు, నిద్రపోడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన కాపాడుకునే దేవుడు మన దేవుడు. ఆయన కాపాడకపోతే మనము సజీవుల్లో ఉండలేము, మనం జీవించలేము, మనం బ్రతకలేము. నువ్వు ఎంత అభివృద్ధి పొందుకున్నా కానీ మనము ఆ క్షేమం అనేది రాకపోతే, అందుకే నేను చెప్తున్నాను, ఏది చేసినా దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వదించబడతారు. నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వదకరంగా ఉంటుంది. నీకు దేవుడు కాపుదలు ఇస్తాడండి. ఎంత మన జీవితం చెప్పండి, ఎంత చిన్న జీవితం తెలుసా? ఏ మాత్రం ఉల్టా పల్టా అయితే మనం కోలుకుంటామా? ఆయన క్షేమం లేకపోతే, ఇక్కడ ఆయన దేవుడు ఆత్మస్వరూపుని దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీకు క్షేమాభివృద్ధి కలుగును. క్షేమాభివృద్ధి, అభివృద్ధిని పొందుకుంటావు, కానీ ఆ క్షేమం కూడా ఉండాలండి. అందుకే నాకు చాలా మంది అంటారు, మన ఒక టీచర్ గారు మా కాలేజీలో దాదాపు కూకట్పల్లి కాలేజీకి నేను 8 సంవత్సరాలు ఎందుకు పోయి, ఆమె పక్కన వాళ్ళతో చెబుతుంది నా గురించి. ఈ సారు ఎప్పుడు చూసినా కానీ సంతోషంగా ఉంటాడండి. ఆయన ముఖంలో బాధనే చూడలేదు, ఆయన జీవితంలో చింత అనేది చూడలేదు. అప్పటి నుంచి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో కూకట్పల్లి, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన పెళ్లిళ్ళు చేశాడు, టెన్షన్ పడలేదు. కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ టెన్షన్ లేదు. నాకు ఉంటే బాధ, నాకుంటే, కానీ నన్ను క్షేమంగా ఉంచేది ఎవరు? నా దేవుడు. క్షేమాభివృద్ధి కలిగించేది నా దేవుడు, నా ప్రభువు. నువ్వు సమస్తము దేవుని మీద వేసినప్పుడు దేవుడు నీకు సహాయం దయచేస్తాడమ్మా. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినంటే, నాకు కాలు ఇరిగిందండి, మీ అందరికీ తెలుసు. ఏ రోజైనా ఒక్క రోజైనా మానుకున్నానా? ఏ రోజైనా నేను కాలు బాగలేదులే మీరే ప్రార్థన చేసుకోండి, అప్పుడు మైకిల్ గారు ఉంటే నడిపించుకోమని కూడా చెప్పాను. కానీ నేనైతే వచ్చాను, నిలబడ్డాను ఇక్కడ. కొన్ని రోజులు ఆయన ఒక 2 వారాలు వచ్చిండు, 3 వారాల నుంచి ఆయన కుదరలేదు. నేనే నడిపించుకున్నానా? దేవుడి కొరకు నువ్వు పడ్డ ప్రయాసము వ్యర్థం కాదు. మన దేవుడు కాపాడకపోతే మనము జీవించలేము. కనుక మన క్షేమాభివృద్ధి కలిగించే క్షేమాభివృద్ధి, నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, ఏదైతే నీకు కలిగిందో అది సంతోషంగా మార్చేయటానికి దేవుడు నీ పక్షముగా ఉంటాడు. అమ్మ కొంచెం అక్కిని పిల్లల్ని కొంచెం. హల్లెలూయా. ఇక్కడ పలుకుతున్న మాట చూడండి, ఇక్కడ పలుకుతున్న మాట ఎవరో తెలుసా? ఒక అన్య రాజు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? అమ్మ వినండి, కుర్చీలన్నీ ముందే ఉండి మీదంతా ముందుకు వెళ్తే బాగుండే. అక్కడ దాకా వెళ్ళిపోయారు, కుర్చీలన్నీ మధ్యలో కాలు కూర్చుకొని. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే, వెనకాల వచ్చిన వాళ్ళు లైన్ కూర్చుంటే అంతా బాగుండేది. అక్కడ దాకా వినబడుతుంది మీ అందరికి. సరే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? ఒక అన్య రాజు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ సందర్భంలో ఐగుప్తు తర్వాత అంటే రాజులు, మన దావీదు మహారాజు కానివ్వండి, తర్వాత తన కుమారుడు జ్ఞానైన సొలొమోను ఏలిన కాలం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 2 జనంగా విడిపోయారు. ఎంతగా విడిపోయారు? 2 జనంగా విడిపోయారు. ఒక జనాంగం పేరేమో ఎవరు చెప్పండిరా? ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని గోత్రాలు ఇంద్రబాబు? 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలు, 2 గోత్రాల వారు యూదులు. ఓకే, యూత గోత్రం అంటాం కదా. యూదులేమో ఒక జనంగా 10 గోత్రాలు, 2 గోత్రాలు, 12 గోత్రాలు, 2 గోత్రాలు, 10 గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఆ యూదుల్ని ఈ నెబుకద్నెజరు రాజు చెరపట్టబడ్డారు. యూదులు అంటే ఎవరు? దేవుని ఆరాధించే బిడ్డలు,
స్తుతించే బిడ్డలంట. యూదులంటే స్తుతించే బిడ్డలు. కానీ వాళ్ళని ఒక శత్రువు ఏం చేశాడమ్మా? ఆక్రమించుకున్నాడు. దండెత్తి యూదా రాజు మీదకి ఆక్రమించుకున్నారు. అక్కడున్న మంచి మంచి వాళ్ళని వాళ్ళ దేశంలో పనిచేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. అందులోనే దానియేలు ఉన్నాడు. వాళ్ళ స్నేహితులు, దానియేలుకి ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. వాళ్ళ పేర్లు ఏంటి? షద్రక్, మెషక్, అబేద్నెగో. ఓకేనా? అయితే చూడండి, దానియేలు యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం 1వ అధ్యాయం నుంచి 6వ వచనంలో దానియేలు కలలో వివరించేవాడు. దానియేలు చెరలో, బబులోని చెరలో దానియేలు ఉన్నవాడు. మనకి 7 నుంచి 12 వచనంలో దానియేలు చివరి దర్శనాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రము జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ ఒక అన్య రాజు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుంటే, మొదటి వచనంలో రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు ఏమని? రాజు చక్రవర్తి, రాజు కొడుకు చక్రవర్తి. ఆయన చక్రవర్తి అంటే మనకి ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. సకల జనులకు ఆయన ఏం చేస్తున్నాడు? చూడండి, జనులకు, దేశస్తులకును, ఆయా భాషలో మాట్లాడు వారందరికీ ఇలాగో సెలవిస్తున్నారంట. ఆయా భాషలు, దేశంలో ఒక భాష మాట్లాడరు, అన్ని భాషలు ఉంటాయి. మన ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా భాషలు ఉంటాయి కదా. అలాగా అమ్మ, ఇలాగా అందరికీ అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి, అన్ని జనాంగం వాళ్ళకి ఆయన ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడంటే, 2వ వచనంలో మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? చూడండి, ఆయన ఆరాధించే దేవుడు వేరే దేవుడు. ఈయన అన్య దేశపు రాజు. ఈయన యూదా దేశపు రాజు కాదండి. యూదులు చెరబట్టబడ్డారు, కానీ ఆయన చెరలో ఉన్నారు. కానీ ఆ యూదా జనాంగము ఆరాధించే దేవుని తెలుసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు యథార్థంగా ఆరాధిస్తావో, నీ పక్కన వాళ్ళు కూడా తెలుసుకుంటారు నీకున్న భక్తి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు అంటే, చూడండి, అప్పటికి షద్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడిన తర్వాత అగ్నిగుండము అది ఎంత భయంకరమైన అగ్నిగుండం అండి. వాళ్ళ కోసము ఒక వంతు ఉండే వేడిని 7 అంతలు పెంచాడు. అంటే ఒక కట్టె కాలుతుంది అనుకోండి, దానికి ఒక 10 కట్టెలు యాడైతే మంట పెరిగిందా లేదా? అలాగా వీళ్ళని చంపటానికి, అగ్నిగుండంలో వేసి చంపటానికి ఎవరిని? షద్రక్, మెషక్, అబేద్నెగోని చంపటానికి. ఎందుకు ఈయన చంపాలనుకున్నాడు? ఆయన ఒక ప్రతిభను ఏర్పాటు చేశాడు. ఒక ప్రతిభను ఏర్పాటు చేసి ఆ ప్రతిభానికి మొక్కమంటాడు ఈయన రాజు. రాజు ఏమంటాడు? నేను చేసిన ప్రతిభకు మీరు మొక్కాలి. మీరు మొక్కకపోతే ఎవరైతే మొక్కలేదో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తాను, అగ్నిగుండంలో వేస్తాను. వీళ్ళేమో, రాజా నీ బొమ్మకి మేము మొక్కం, నాయనా నీకు ఒక దండం, మేమైతే మొక్కం. అరే మీరు చచ్చిపోతారా వాయ్, మీరు చచ్చిపోతారు, అనవసరంగా ప్రాణాలు పోతాయి. అక్కడ చూసారా అగ్నిగుండం ఎలా మాడిపోతుందో? అంటే మేము మరణించటానికైనా సిద్ధమే. మనం ఉంటాం అలాగా అమ్మా? మనం ఉంటామా? అది సమర్పణ అంటే, విశ్వాసం అంటే, అది దేవుని మీద నమ్మకం అంటే. వాళ్ళు ఏమంటారు తెలుసా? చదవండి, తర్వాత చదవటానికి టైం లేదు, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము నమ్ముకున్న దేవుడు, మా రక్షకుడైన దేవుడు, మమ్మల్ని రక్షించే సమర్థము కలిగిన దేవుడు, మా దేవుడు మాకు సమస్తమును
మాకు సహాయం చేసే దేవుడు. మనం భయపడొద్దండి. వాళ్ళు భయపడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించే సామర్థ్యము కలిగిన దేవుడు. అంత సామర్థ్యము ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఆ నమ్మకం మాకుంది. రాజా, నీ బొమ్మకి మేము మొత్తం అదే అనవసరంగా ప్రాణాలు ఇస్తారా? మీరు చూస్తే మంచి వాళ్ళగా ఉన్నారు. మీరు చూస్తే మంచి వాళ్ళగా ఉన్నారు. నేను మా ఫ్రెండ్ ఒకసారి నర్సరాపేట చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నప్పుడు నర్సరాపేట దొంగ బడ్డీకి సినిమాకు పోయినాం. అప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవ్వాలంటే నర్సరాపేట దాకా వస్తాయి, మా ఎనకొండ దాకా రావు. అక్కడ 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాక వస్తాయి ఈ బొమ్మలు. అయితే మా ఫ్రెండ్ నేను సినిమాకి వెళ్ళాము. దొంగ బడ్డీ అంటారు అప్పుడు. దొంగ బడ్డీ ఎక్కాము, వెళ్ళాము, సినిమా చూసాము, తిరిగి వస్తున్నాం. పోలీసులు పట్టుకున్నారు మమ్మల్ని. పోలీసులు పట్టుకుని టికెట్ ఉండేదంటే పెద్ద పోజులు కట్టి మా ఊళ్ళో ఏదో పెట్టిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండి మా టికెట్ అంటే నిజం చెప్పంటారంటే మేము చెప్పలేదు. అప్పటికి వాళ్ళు ఎంతో బతిలాడారు. నెబుకద్నెజరు ఇక్కడ వాళ్ళని బతిలాడినట్టు కదా, చచ్చిపోతారా, ప్రాణాలు పోతారా అంటా కానీ మేము మొక్కము. నువ్వు నీ ప్రతిమకు మేము మొక్కం రాజా, మేము నమస్కరించాం అని చెప్పి ఎలాగ మొండి తిరిగారు, మేము కూడా మొండికి దిగాం. సరే మమ్మల్ని పట్టుకున్నారు. ఎనకొండలో దిగేటప్పుడు చూపిస్తారా మీ ఫ్రెండ్స్? చూపిస్తాం అన్నాం. అంటే ఎనకొండలు దిగితే ఎవరినో చూపించడానికి మేము ఇద్దరు ఉండి పట్టుబడ్డాం. ఇంకా ఏంటంటే సార్ జనాలు కనపడలేదు పోయారని మేము చెప్పినాం. నేను చెప్తే నా పక్కన ఉన్న ఆయన గుడ్లు ఇంతలా ఉంటాయి, కళ్ళు ఇంతలా ఉంటాయి అన్నమాట. ఆయన కళ్ళు ఆ బాధకో ఎందుకో ఎర్రగా అయిపోయింది కళ్ళు. ఏంద్రా మమ్మల్ని చూసి కళ్ళు ఎర్రగా చేసిన పక్షులు కొడుతుండ్రు. నేను అమాయకంగా పేసి మొఖం పెట్టి నేను కాముగా ఉన్నా, దాన్ని ఏం చేయలేదు. అంటే చూడండి, ఇక్కడ మనము అమాయకంగా ఉన్నారా, ఎందుకు మీరు అనవసరంగా ప్రాణాలు ఇస్తారు అని నెబుకద్నెజరు చెప్తున్నా కానీ నీ బొమ్మకి మేము మొక్కం అంటే అప్పుడు ఏమన్నా కోపం వచ్చేసి, అరే ఆ మంటని 7 అంతలుగా పెంచి వీళ్ళని అగ్నిగుండంలో పడేయండి. ఏం చేశారమ్మా? అగ్నిగుండంలో పడేయండి. అగ్నిగుండంలో పడేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఆ అగ్నిగుండంలో ఎవరైతే పడేశారో ఈ ముగ్గురిని, ఆ పడేసిన వాళ్ళు చనిపోయారు. ఆ మంటకి ఆ వేడికి తట్టుకోలేక పడేసిన వాళ్ళే చనిపోయారు. బయట ఉండి ఆ పడేసారు వాళ్ళే చనిపోయారు. కానీ తర్వాత ఈ అక్కడ నెబుకద్నెజరుకి డౌట్ వచ్చి తొంగి చూస్తే అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 4 ఉన్నారంట. వాళ్ళు పిలిచారే ఎంతమందిని పడేశారా అంటే మేము 3 అదే 4 కనబడుతున్నారు. ఇక్కడ 4 కనబడుతున్నారంటే అప్పుడు ఈయన ఉన్న ఆ 4లో 3 పైకి రండి అంటే వాళ్ళ చిత్రకి అభివృద్ధిని పైకి పెట్టారు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అది సాక్ష్యము చూశాడండి నెబుకద్నెజరు. వాళ్ళ విశ్వాసాన్ని చూశాడండి, వాళ్ళ నమ్మకాన్ని చూశాడండి నెబుకద్నెజరు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, అమ్ముకున్న వారుగా లేరండి. ఈరోజు చాలా మంది ఇది అమ్ముకుంటున్నారు దేవుని, కానీ అక్కడ దేవుని నమ్ముకున్నారు. ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ గురించి మాట్లాడుతూ క్షేమాభివృద్ధి పొందుకుంటారు. హల్లెలూయా. అక్కడ వేడిములు క్షేమము కలిగిందా వాళ్ళకి? తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి ఆ దేశం మీద అధికారం ఇచ్చాడు ఆ నెబుకద్నెజరు రాజు. దేవుడు తెలియని రాజు వాళ్ళ వల్ల దేవుని తెలుసుకొని ఒక సాక్షిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ ఆ అగ్నిగుండంలో కాలిపోకుండా క్షేమం అనుగ్రహించాడు. ఆ దేశములో ఆ 3కి అభివృద్ధి కలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన క్షేమాభివృద్ధి కలిగించినని దేవుడు చెప్పి, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములు. అంతకుముందు ఒక కల కన్నాడు. ఎవరు? ఈ మహానుభావుడు నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కలగని ఆ కళ భావము మర్చిపోయాడు. ఏం చెప్పాలో కొన్ని కళ్ళకంట పొద్దున మర్చిపోతాం. ఆయన మర్చిపోయాడు. అలాగా ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న ప్రత్యేక జ్ఞానిని పిలిచాడు. అరే నేను కళ కన్నాను రా. రాజా ఏ కళ కన్నావు? దాని భావం ఏంటి? మర్చిపోయాను రా. మర్చిపోయితే చెప్పేవాడు ఒక్కడు లేడు. అయితే ఒకరు చెప్పారు, దానియేలు ఉన్నాడయ్యా. అయితే ఆ దానియేలు తీసుకురండి.
అదంతా 2వ అధ్యాయంలో చదువుకోండి. దానిలో ఆ కలక భావం చెప్తాడు. ఇక్కడేమో శద్రక్ మేషక్ అబేద్నెగో ఇక్కడ అగ్ని గుండం నుంచి రక్షించబడ్డారు దేవుని ద్వారా. చూడండి, ఇప్పుడు ఇంత కార్యము వాళ్ళ దేవుడు చేశాడని తిరిగి ఆయన మహోన్నతమైన దేవుడండి. ఈరోజు నీ సాక్ష్యము నా సాక్ష్యము కూడా అన్నిలో చెప్పుకోవాలి. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్న విధానం బట్టి ఎంత సిగ్గుగా అనిపించదు. నువ్వు దేవుని బిడ్డవై దేవుని సన్నిధికి పోలేదే అని అన్నారు అనుకోండి, ఎవరికి సిగ్గు, ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. మిమ్మల్ని చూసే కదా నా నామమ్మా ఏమంటాడు చెప్పండి. అన్నీనమ్మా కొంచెం పొగేయండి, సామ్రాణి మిమ్మల్ని చూసే కదా నా నామము దూషింపబడుతున్నది. మిమ్మల్ని మనము సాక్షిగా నిలబడాలి. అక్కడ దానియేలు సాక్షిగా నిలబడ్డాడు. అక్కడ శద్రక్ మేషక్ అబేద్నెగో సాక్షిగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగుంటే ఆ మహోన్నతమైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతమును చూసి మీకు తెలియటకు నాకు మనసు కలిగెను. ఒక అన్య రాజు దేవుడు చేసిన కార్యముల గురించి వివరించడానికి నాకు మనసు కలిగింది అంటున్నాడండి. ఎవరిని బట్టి? దానిని బట్టి. ఎవరిని బట్టి? శద్రక్ మేషక్ అబేద్నెగో బట్టి. ఈరోజు మన సాక్ష్యం అంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకి క్షేమం కావాలా? క్షేమం పాటు అభివృద్ధి కావాలా? అభివృద్ధి ఉన్నా, అభివృద్ధి అంటే ఇందాక చెప్పాను ఏముంది, మనము సంపాదించుకున్నాం, దాన్ని అనిపించడానికి మనకి ఏం కావాలి? క్షేమం కావాలి. మనం సంపాదించుకుంటున్నాం, దాన్ని అనిపించడానికి మనకి ఏం కావాలి? క్షేమం కావాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్షేమం ఉన్నట్టేనా? చదువుకున్నందుకు గుర్తింపు, ఉద్యోగం. ఆ క్షేమము నీకు ఉంటేనే దేవుడు నీకు మంచి ఆరోగ్యము, నువ్వు తినటానికి నీకు ఆరోగ్యము కావాలి, పని చేసుకోవటానికి నీకు ఆరోగ్యం కావాలి, ఇదిగో నువ్వు బ్రతకటానికి ధనము కావాలి, ఇదిగో ప్రతి విషయంలో నువ్వు దేవుళ్ళో నువ్వు ఉన్నప్పుడు ఆయన అన్ని ఇస్తాడు. దాంతోపాటు క్షేమాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆయన క్షేమము అనుగ్రహించేవాడు కనుక మనకి క్షేమం. 3వ వచనంలో ఏమంటాడు? ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము వా. ఆయన చూడండి, నా రాజ్యం లాంటి రాజ్యం కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అమ్మా? ఎలాంటి రాజ్యము? వాక్యం చదవండి. శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆ రాజ్యములో ఉండటానికే మనము ఇదిగో ఈ దేవుని యొక్క సన్నిధిలో మందిరములో ఆయన మాటల ప్రకారం ఇని ఆయన మాటలు గైకొని నడుచుకున్నప్పుడు నీకు ఆ శాశ్వత రాజ్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నా రాజ్యం ఏముందయ్యా? నెబుకద్నెజరు ఆయన అహంకారి, బాగా అహంకారి అంట. అందుకే దానియేలు చెప్తాడు, అయ్యా నువ్వు పశువులాగా గిడ్డి మేస్తావు, పశువులాగా మారిపోయి ఏం చేస్తావు? గిడ్డి మేస్తావు. నీ అహంకారం వల్ల ఉన్న రాజ్యం పోయింది, తర్వాత నీ కొడుకు ఎక్కుతాడు కదా. అంటే రాజులు శాశ్వత కాలంలో ఎవరు ఉన్నారా? ఎవరు? కానీ యేసయ్య రాజ్యం ఎలాంటిదంట? శాశ్వతమైన రాజ్యం. శాశ్వతమైన రాజ్యం అని చెప్పి ఆయన ఏమంటాడు? ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుతున్నవి. హల్లెలూయా. తరతరములు. దేవుడు తరములు ఉండే దేవుడు అండి. మన దేవుడు ఒక కాలానికి సంబంధించిన కాదు. ఆయన సృష్టిలో ఉన్నప్పుడే ఉన్నవాడు. అందుకే ఉన్నవాడును నేనే, అనువాడును, మొదటి వాడును నేనే, కనపడవాడును నేనే. ఆయనే మన దేవుడు. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమె 2-3 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఎలా ఉండాలో దావీదు చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. త్వరగా తీయండి. దావీదు కీర్తనలో 72వ కీర్తనలో 7వ వచనం. 72:7 దావీదు కీర్తన. త్వరగా 72వ కీర్తన 7వ వచనం. అమ్మా అతని దినములలో చంద్రుడు లేకపో వరకు
క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఇక్కడ దావీదు ఏం పొందుకున్నాడు? క్షేమాభివృద్ధి పొందుకున్నాడండి. అంతకుముందు రాజు సౌలు వృద్ధి పొందుకున్నాడు, అంతకుముందు అభివృద్ధి పొందుకున్నాడు సౌలు. కానీ ఆయనకి ఏం లేదు, క్షేమము లేదు, సంతోషం లేదు. ఆయన అన్ని దేవుడికి వ్యతిరేకమైన చేశాడు, దేవుడికి విరుద్ధమైన కార్యలు చేశాడు. కానీ దావీదు మాత్రము దేవుని అంటి పెట్టుకొని జీవించాడు. ఆయన పరిపాలన ఆ కాలంలో దేవుడు క్షేమాభివృద్ధి ఎలాంటిదంట? చంద్రుడు లేకపోవరకంట. ఈ జగతి లేకపోయినప్పటికీ, ఈ జగతి ఉన్నా లేకపోయినా నీకు క్షేమాభివృద్ధి ఇస్తా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు క్షేమాభివృద్ధి పొందుకోవాలి. దావీదు ఏ విధంగా అయితే పొందుకున్నాడో. మూడవదిగా మన జ్ఞాపకం చేసిన అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. 9వ అధ్యాయం 31. త్వరగా. కావున 31 చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి. మొదటగా మనము సంఘములో ప్రతి విషయంలో నువ్వు ఎదుగుతూ ఉంటే నీకేమిస్తానంట? క్షేమాభివృద్ధి ఇస్తానంటే. సంఘములో నువ్వు మొదటగా, అదే చెబుతున్నాడు పౌలు గారు, నేను సంఘములో ఎప్పుడైతే స్థిరపడి ఉంటానో నీకు క్షేమాభివృద్ధి దేవుడు ఇస్తానంటే. ఎందుకంటే ఆ సంఘములో నుంచి దేవుని యొక్క మాటల ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘములో నువ్వు నాటబడిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో క్షేమాభివృద్ధి పొందుకోవాలంటే నువ్వు సంఘములో అంతకట్టబడాలి. అదేవిధంగా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:4 త్వరగా. క్షేమాభివృద్ధి సంఘమునకి ఏం కలగాలి? క్షేమాభివృద్ధి కలగాలి. అక్కడ పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనంలో, 20వ అధ్యాయము 33వ వచనంలో క్షేమాభివృద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలి? 20వ అధ్యాయం 33 త్వరగా. టైం అయింది, చాలా రాసుకున్నా కానీ ఏదమ్మని చదువుతుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం కదా, 20వ అధ్యాయం 33వ వచనం. ఏమైనా వెండినైనా బంగారమైనా వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఆ అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తం నా చేతులను కష్టపడినవని నీకే తెలియను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన పడే ప్రతి కష్టానికి క్షేమాభివృద్ధి కలిగించేది ఎవరైతే? దేవుడు. హల్లెలూయా. మన పడే ప్రతి కష్టం, అందుకే అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వారికి ఒక్కరికొకరు ఆదరించుకోవడంలో క్షేమాభివృద్ధి కలిగి ఉంటారంట. ఒకరు సంఘములో ఒకరొకరు కలిసి ఉండటంలో, ప్రేమించుకోవటంలో, ఒకరొకరు కలిసి ప్రార్థనలో, సావాసములో, రొట్టె విడిచటంలో, దేవుని యొక్క బోధనేందు మనం ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమాభివృద్ధి చాలా ఆశీర్వాదకరం అండి. క్షేమాభివృద్ధి ఉంటేనే అభివృద్ధి పొందుకుంటే అది వేరే. మనము క్షేమాభివృద్ధి అంటే అభివృద్ధితో పాటు మనకి ఏముండాలి? క్షేమం కలిగి ఉండాలి. అభివృద్ధి పొందుకుంటే అది మనకి ఒకసారి కష్టాలు వస్తే బాధలు రావచ్చు, కష్టాలు, శోధనలు, అన్నీ ఇరుకు ఇబ్బందులు మనకు ఉండొచ్చేమో. కానీ క్షేమం ఉంటే ఏమి ఉండవు. అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు, ఎలా ఉంటావయ్యా ఎలాగా? సంతోషంగా జ్వరం వచ్చింది కూడా తెలియదు చాలా మందికి. నాకు జ్వరం వచ్చిందని కూడా. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి. మీరు కూడా దేవుని మీద ఆధారపడండి, సంఘంలో నాటపడండి, విశ్వాసంగా ఉండండి.
మీ కుటుంబానికి మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని ఆ విధంగా దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నా. నా దేవా, నా ప్రభువైన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. క్షేమాభివృద్ధి